నమస్తే అండి. సార్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ వర్డ్ అంటే దేశవ్యాప్తంగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అంటే ప్రపంచంలోనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, పెద్ద ఆర్గనైజేషన్ అంటే ఆర్ఎస్ఎస్. అసలు ఆ టైంలో ఆర్ఎస్ఎస్ స్థాపించడానికి అవసరం ఏముంది సార్? ఆర్ఎస్ఎస్ ఎందుకు అవసరం, అసలు ఎందుకు, ఎలా స్థాపించారు? వాస్తవానికి దేశము పరాధీనంగా ఉన్నప్పుడు, ఆంగ్లేయుల గుప్పెట్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఓకే. అప్పుడు ప్రశ్న ఏంటంటే అందరికీ కూడాను స్వతంత్రం ఎలా సంపాదించాలి అని. అయితే ఆర్ఎస్ఎస్ని స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గేవార్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆయన పేరు. ఆయన ఆలోచించింది ఏంటంటే స్వాతంత్రం సంపాదించాలి, సరే ఇది చాలా ముఖ్యమైన పని, అందరము చేయాల్సిన పని, కానీ అసలు బానిసలు ఎందుకయ్యాం? మొట్టమొదట మనము బానిసలు కావడానికి కారణం ఏమిటి? ఈ సమాజంలో దేశం గురించి దేశభక్తి లేకపోవడము, లేకపోతే సమాజం పట్ల కల్పన లేకపోవడము, వ్యక్తుల్లో స్వార్థపరత్వం ఉండడము, క్రమశిక్షణ లేకపోవడము, దేశం గురించినటువంటి అవగాహన లేకపోవడము. కాబట్టి ప్రజలలో ఈ భావాలని నిర్మాణం చేయలేకపోతే రేపు స్వాతంత్రం వచ్చినా దాన్ని కాపాడుకోలేము. ఇది ఆయన ఆలోచించినటువంటి విధానం. అందరూ 1947 వరకే ఆలోచించారు. డాక్టర్ హెడ్గేవార్ 47 తరువాత దేశం ఎలా ఉండాలన్నది కూడా ఆలోచించారు. అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలన్నట్టయితే, ఈ దేశం బాగుపడాలన్నట్టయితే, అభివృద్ధి చెందాలన్నట్టయితే సర్వసాధారణ భారతీయుల్లో దేశభక్తి, దేశం కోసం పనిచేయాలన్న భావన, ఒక క్రమశిక్షణ, కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అన్నటువంటి భావన, అది ఈ దేశపు సంస్కృతి, సభ్యత, జీవన విధానాల పట్ల గౌరవంతో కూడినటువంటి దేశభక్తి. అంటే ఒక డౌట్ సార్, అంటే స్వాతంత్రం కోసమే ఆర్ఎస్ఎస్ వచ్చింది? ఆర్ఎస్ఎస్ వాస్తవానికి 1947 వరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. ఓకే. ఈ ప్రతిజ్ఞలో దేశానికి స్వాతంత్రం తేవడం కోసం నేను పోరాడతాను అని ఆ ప్రతిజ్ఞలో ఉండేది. ఓకే. కాబట్టి ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే డాక్టర్ హెడ్గేవార్ స్వాతంత్రం, వచ్చిన స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది ఆలోచించారు. ఆ ఆలోచన నుంచే ఆర్ఎస్ఎస్ పుట్టింది. యువకుల్లో క్రమశిక్షణ ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఆ రకంగా క్రమశిక్షణాయుతులై నేషన్ ఫస్ట్ అనుకునేటటువంటి యువకులు పెరిగిన కొద్దీ ఈ దేశం బలపడుతుంది. ఓకే. ఈ భావనతో ఆర్ఎస్ఎస్ 1925లో నాగపూర్లో స్టార్ట్ అయింది. ఓకే. నాగ్పూర్లో ఎందుకు స్టార్ట్ అయిందంటే డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్కి చెందినవారు కాబట్టి ఆయన నాగ్పూర్లో స్టార్ట్ చేశారు. ఆయన జీవిత కాలంలోనే దీన్ని దేశమంతా 15 ఇయర్స్ లోపల 1925లో స్థాపించి 1940లో ఆయన చనిపోయారు. ఓకే. ఈ 15 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ని దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక సంస్థగా ఆయన తీర్చిదిద్దారు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్థాపిస్తున్నారు అంటే అందులో ఇవి ఉండాలి, ఈ కార్యక్రమాలు అందులో చేయాలి, అంటే ఈ కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది, అంటే ఈ డిజైన్ అంతా ఎట్లా సార్, ఎలా జరిగిందంట? చాలా ఆసక్తికరమైన ప్రశ్న, చాలా తెలుసుకోవలసినటువంటి ప్రశ్న. ప్రారంభమైనప్పుడు ఆర్ఎస్ఎస్ కేవలము మనము రోజూ కలవాలి అన్నటువంటి లక్ష్యంతో యువకులు కలిసేవాళ్ళు. ఓకే. యువకులు కలిసినప్పుడు ఏం చేయాలి? సో ఏదో ఒక శారీరక కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొనే ప్రతి యువకుడు వ్యాయామశాలలకు వెళ్ళేవారు. వ్యాయామశాలలు, ఈరోజు జిమ్ అనేది నా పర్సనల్ బాడీ, హౌ ఐ లుక్ అన్నదానికోసం జిమ్, వ్యాయామశాల నీ యొక్క శక్తిని పెంచేది. కాబట్టి విప్లవకారులందరూ వ్యాయామశాలలకు వెళ్ళేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా వ్యాయామం ప్రారంభించారు. వ్యాయామంలో ఏముండాలి అన్నప్పుడు, సరే కర్రసాము ఉండాలి, లేకపోతే కత్తి సాము ఉండాలి, ఇవన్నీ వచ్చినాయి ఒక్కొక్కటి. సరే మనం ఆటలు ఆడాలి, ఎందుకంటే టీమ్ స్పిరిట్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ఆట ద్వారా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆటలు ఆడాలి, దేశభక్తి గీతాలు పాడాలి. ఇట్లా ఒక్కొక్కటి ఆర్ఎస్ఎస్లో జోడిస్తూ వచ్చారు. ఓకే. మిగతా సంస్థల్లో ఏంటంటే ఒక రూపము వచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, జిల్లా బాడీలు, తాలూకా బాడీలు, ఈ రకంగా ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. ఆర్ఎస్ఎస్లో ఒక్కొక్క కార్యక్రమము నెమ్మదిగా అవసరాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి అందులో వచ్చి జోడించడం జరిగింది. ఓకే. ఉదాహరణకి ఆర్ఎస్ఎస్లో యోగా నేర్పిస్తారు. బాబా రామ్దేవ్ యోగా గురించి మాట్లాడటానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి ఆర్ఎస్ఎస్ యోగా నేర్పిస్తుంది. యోగా, సూర్య నమస్కారాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి. ఎలా వచ్చాయి ఇవి?
జనార్దన స్వామి అనేటటువంటి ఒక సన్యాసి యోగ ప్రచారకుడు. ఆయన బాబా రామ్దేవ్ లాగానే ఆయన కూడా ప్రచారకుడు. ఓకే. ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క 2వ చీఫ్, సరసంఘ చాలక్ అంటాము. గురూజీ దగ్గరకు వచ్చి మీరు యోగాసనాలని ప్రచారం చేయండి అంటే ఆర్ఎస్ఎస్లోకి యోగా వచ్చింది. ఓకే. యోగా ఆర్ఎస్ఎస్లో 1960s, 50s వచ్చింది. ఇది లేట్ 50s యోగా వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్లోని కార్యక్రమము కానీ ఆర్ఎస్ఎస్ యొక్క పని యొక్క పద్ధతి కానీ ఇవి క్రమేపీ ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి, క్రమేపీ వికసిస్తూ అవసరాల్ని బట్టి వికసిస్తూ వచ్చాయి. దీన్ని ఆర్ఎస్ఎస్లో ఒక అద్భుతమైనటువంటి పదంతో వివరిస్తారు, గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్. ఒక పువ్వు ఏ రకంగా వికసిస్తుందో ఆర్ఎస్ఎస్లోని కార్యక్రమాలు కూడా అవసరాల్ని బట్టి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు విస్తరించాయి. అవసరాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి సంస్థలు ఉద్భవించాయి. విద్యార్థి రంగంలో, రైతుల రంగంలో, కార్మికుల రంగంలో, ఇట్లా అన్ని రంగాల్లో ఈ సంస్థలు మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టినాయి. ఇట్లాగా ఆర్ఎస్ఎస్ అనేది గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్, నిదానంగా క్రమ పద్ధతిలో వికసించినటువంటి సంస్థ ఇది. మిగిలిన సంస్థలు ఆల్రెడీ ఒక కార్యపద్ధతిని లేదా ఒక అమెరికా నుంచో రష్యా నుంచో ఇచ్చిన కార్యపద్ధతిని తీసుకుని రష్యాలో పలానా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి, చైనాలో సక్సెస్ అయింది కాబట్టి దాన్ని రుద్దే ప్రయత్నం చేశాయి. ఓకే. లేకపోతే అమెరికాలో ఏదో సోషలిస్ట్ భావాలు బలంగా ఉన్నాయి కాబట్టి యూరోప్లోని సోషలిస్ట్ భావాల్ని మన మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఓకే. ఆర్ఎస్ఎస్ ఆ రకంగా కాకుండా దేశం కోసం కలవాలి, దేశం కోసం సమయం ఇవ్వాలి, దేశం కోసం పని చేయాలి. ఈ పని చేసే క్రమంలో ఏవేవి అవసరమో అవన్నీ కలుపుకుంటూ వచ్చారు. ఓకే. ఇది ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత. సార్ ఇంకోటి ఇప్పుడు అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిందని చెప్పి స్ప్రెడ్ అయిందని చెప్తున్నారు. అంటే ఒక ఫౌండేషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ వెళ్ళాలంటే ఆర్థికంగా బాగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది అంటే నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్, ఇది ఎవరు ఏది ఇవ్వరు తీసుకోరు. అంటే స్ప్రెడ్డింగ్ ఎలా సార్? అంటే జనాలే ముందుకు వచ్చి దాన్ని తీసుకెళ్లారా? ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళారు మీరు చెప్పినట్టు? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో, ఈ జాతిలో మనందరికీ కూడాను తెలిసి తెలియక అలవాటైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంది. మన దేశంలో, మన హిందూ జీవన విధానంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులకి డబ్బు అవసరం లేదండి. ఓకే. ఉదాహరణకి దేవాలయానికి రోజు వెళ్ళాలి, డబ్బు అవసరం లేదు. అవును. దేవాలయానికి రోజు వెళ్ళటానికి డబ్బు అవసరం లేదు. పూజారి హుండీలో లేదా పళ్ళెంలో డబ్బులు వేయవలసిన అవసరం లేదు. వెయ్యకపోయినా తీర్థం ప్రసాదం ఇస్తాడు. ఓకే. తిరుపతో ఇంకొకటో అంటే వేరు, కానీ మీ వీధిలో ఉన్నటువంటి దేవాలయం. అదేవిధంగా గ్రౌండ్లో ఆడుకోవాలి, దానికి ఖర్చు ఏముంటుంది? గ్రౌండ్లో పిల్లలందరూ కలిసి ఆడుకోవాలనుకోండి, దానిలో ఖర్చు ఏమి ఉండదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎంచుకున్నటువంటి విధానము ఖర్చు లేని భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి, సాయంత్రం కాగానే దేవాలయాల్లో కోలాటాలు, భజనలు జరుగుతాయి. సాయంత్రం గోధూళి వేళ 5-6 గంటలకి పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటారు. దేవాలయాలకు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. దీనిలో ఖర్చు లేదు. ఓకే. ఆ తరువాత అతిథి వస్తే అన్నం తింటాడు. మనం అన్నం పెడతాం. మన ఇంటికి అతిథి వస్తే ఆ సమయానికి, మనం అన్నం తినే సమయానికి ఎవరన్నా వస్తే వారికి అన్నం పెడతాం. కాబట్టి దీని ఆధారంగా ఆర్ఎస్ఎస్ పెరిగింది. ఓకే. ప్రారంభ దశలో ఆర్ఎస్ఎస్ దేశమంతా విస్తరించడానికి కారణం ఏంటంటే డబ్బులు కావు. ఓకే. అంటే ఒక సంస్థ నిజంగా వికసించాలంటే డబ్బులు అవసరం లేదు. ఓకే. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి విదేశాల నుంచి డబ్బులు వచ్చినాయి, లేకపోతే సౌరవ్ దాస్ ఏదో 10 లక్షల రూపాయల యాన్యువల్ రెంట్ కట్టేటటువంటి ఇంట్లో ఉన్నాడు, అవన్నీ ఆర్ఎస్ఎస్కి అవసరం లేదు. కార్యకర్త ఇంట్లో తింటాడు, కార్యకర్త ఇంట్లో పడుకుంటాడు, సైకిల్ మీద ప్రయాణం చేస్తాడు. నేను ఆర్ఎస్ఎస్ పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశాను అస్సాంలో. ఓకే. అస్సాంలో నేను 2 జిల్లాలకి బాధ్యుడిగా ఉన్నాను. ఆ 2 జిల్లాల్లోని ప్రతి గ్రామానికి సైకిల్ మీద వెళ్ళాను. ఓకే. బస్సు కూడా ఎక్కలేదు. ఒక సైకిల్ ఇచ్చారు, సెకండ్ హ్యాండ్ సైకిల్. అది ఒక కార్యకర్త వాడుకోగా మిగిలిన సైకిలు, ఈ సైకిల్ నువ్వు వాడుకో అన్నారు. ఆ సైకిల్ తోటే నేను మొత్తం జిల్లా తిరిగాను, గ్రామానికి వెళ్ళాను, పనిచేశాను, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ని నేను నిలబెట్టాను. ఈ రకంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎటువంటి సాధనాలు అవసరం లేకుండా పనిచేయగలడు. కాబట్టి దేశవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి ఈ సంస్థ కూడా కార్యకర్తలే డబ్బులు వేసుకుంటారు.
ఓకే. బయట నుంచి విరాళాలు తీసుకోదు ఆర్ఎస్ఎస్. ఓకే. నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, నేను ఎంతో కొంత సంపాదిస్తాను, నేను సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని నేను ఆర్ఎస్ఎస్కి ఇస్తాను. ఓకే. ఆర్ఎస్ఎస్కి ఇచ్చినటువంటి డబ్బుని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఫీల్డ్ ట్రిప్స్ చేస్తారు, లేకపోతే ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తారు, కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళు ఖర్చు చేస్తారు. ఇవన్నీ కూడాను ఈ రకంగా జరుగుతాయి. చాలా తక్కువ ఖర్చుతో ఈ దేశంలో నడిచే వ్యవస్థ ఏదైనా ఉంటే అది ఆర్ఎస్ఎస్. మిగతా రాజకీయ పార్టీ ఒక 1500 మంది మీటింగ్ పెట్టాలన్నట్లయితే వాళ్ళకి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఓకే. ఆర్ఎస్ఎస్ అది దాదాపు ఒక 600-700 రూపాయల్లో ఒక 1000 మందిని జమ చేసి 1000 మంది కార్యక్రమాన్ని నిర్వహించి పంపిస్తుంది. 1000 మందిని వచ్చేటప్పుడు మీరు 3 రొట్టెలు ఆలుగడ్డ కూర తెచ్చుకోండి, ఇంకొక 2 రొట్టెలు అదనంగా తీసుకుని రండి అని చెప్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆ 3 రొట్టెలు ప్లస్ 2 రొట్టెలు ఆలుగడ్డ కూర తీసుకొస్తాడు. తన కూర తింటాడు, ఎవరన్నా తేనివాడు ఉంటే వాడికి ఇస్తాడు. కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఖర్చు లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంత పెద్ద సంస్థకి ఖర్చు ఎందుకు లేదు అని. ఖర్చు ఎందుకు ఉండదంటే మన కుటుంబంలో మనం ఏ రకంగానైతే ఉంటామో ఆ రకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. దీనిలో ఖర్చు ఉండదు. కొందరు కార్యకర్తలు దేశమంతా పర్యటిస్తారు, కొన్ని పెద్ద కార్యక్రమాలు చేస్తారు, అలాంటి వాడికి కొంత ఖర్చు అవుతుంది. దానికి కార్యకర్తలు ఏడాదికి ఒక్కసారి గురుదక్షిణ అనే పేరుతోటి విరాళం ఇస్తారు. ఆ విరాళం కూడా కాదు, కార్యకర్త దాన్ని విరాళంగా భావించడు, సమర్పణగా భావిస్తాడు. ఓకే. ఈ సమర్పణ ఆధారంగానే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ రోజుకి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ రోజుకి కూడాను ఇమ్లీబన్ బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే ఆటో రిక్షా తీసుకుంటే ₹10 ఖర్చు అవుతాయి కాబట్టి నడుచుకుంటూ ఇమ్లీబన్కి వెళ్ళేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఓకే. 1 గంట ఆలస్యమైతే అయింది కానీ నేను సంస్థకి ఖర్చు చేయను, ఈ భావనతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త పనిచేస్తాడు. దీనివల్ల ఆర్ఎస్ఎస్ ఎదుగుతోంది. అసలు ఆర్ఎస్ఎస్కి డబ్బులు అవసరం లేకుండా కూడా ఇంత సంస్థని బిల్డ్ చేయవచ్చును అని ఆర్ఎస్ఎస్ నిరూపించింది. డబ్బులు కొంత అవసరం అవుతాయి కానీ మిగతా సంస్థలతో పోతే కాంగ్రెస్ 1,00,000 మందితో కార్యక్రమం చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుతో ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుంది. మొన్ననే 1,50,000 హిందూ సమ్మేళనాల్ని దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. ప్రతి హిందూ సమ్మేళనంలో 1,500 నుంచి 5,000 మంది వరకు ప్రజలు వచ్చారు. ఈ హిందూ సమ్మేళనానికి పైసా ఖర్చు కాలేదు. ఎవరో మైక్ ఉచితంగా ఇచ్చారు, ఎవరో టెంట్ ఉచితంగా ఇచ్చారు, ఎవరో భోజనాన్ని స్పాన్సర్ చేశారు. సంస్థకి పైసా ఖర్చు లేకుండా ఇదంతా జరిగింది. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ బ్రిటిష్ అంటే స్వతంత్ర పోరాటం టైంలో ఈ విధంగా గ్రాడ్యువల్గా ఎదుగుకుంటూ వెళ్తే అంటే బ్రిటిషర్స్కి దీనిపైన కాన్సన్ట్రేషన్ రాలేదా? అంటే అణిచివేయాలనే ధోరణి ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా. ఏ విధమైన హర్డిల్స్ ఎదుర్కొంది ఆర్ఎస్ఎస్? చాలా కరెక్ట్. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ని మొట్టమొదటి నుంచి కూడాను బ్రిటిష్ ప్రభుత్వపు గూఢచారులు చాలా జాగ్రత్తగా గమనించేవారు. దానికి 2 కారణాలు ఉండేవి. మొట్టమొదటి డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా విప్లవకారుడు. ఆయన కలకత్తాలో ఉన్నప్పుడు విప్లవోద్యమంలో పాల్గొన్నారు. విప్లవకారుల సంస్థలతో కలిసి పనిచేశారు. ఆ తరువాత విప్లవ కార్యక్రమాన్ని పెంచడం కోసమే ఆయన మహారాష్ట్రకు వచ్చారు. మహారాష్ట్రలో విప్లవకారుడైనటువంటి సావర్కర్తో ఆయన సన్నిహితంగా పనిచేశారు. కాబట్టి డాక్టర్ హెడ్గేవార్ విప్లవకారుడు కాబట్టి ఆయన మీద బాగా దృష్టి ఉండేది. రెండవది, ఆయన తయారు చేస్తున్న సంస్థ కూడా మేము స్వరాజ్యం కోసము స్వతంత్రం కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది కాబట్టి ఈ సంస్థ మీద ఆంగ్లేయులు ఎప్పుడు దృష్టి పెట్టి ఉంచేవాడు. కాబట్టి ఈ కార్యకలాపాలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వీటి మీద నిఘా ఉండేది. అయితే ఆర్ఎస్ఎస్కి ఒక కార్యాలయం అంటూ ఉండేది కాదు, ఒక ఆఫీస్ ఉండేది కాదు, ఒక ఫిక్స్డ్ సెటప్ ఉండేది కాదు. ఈయన అధ్యక్షుడు, ఈయన సెక్రటరీ, ఈయన కార్యదర్శి అని ఉండేది కాదు. దాంతో బ్రిటిష్ వాళ్ళకి ఈ ఆర్గనైజేషన్ యొక్క లోతులు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు ఒక రూపం ఉంటే మీరు పట్టుకుంటారు, గాలిని ఎలా పట్టుకుంటారు? ఆర్ఎస్ఎస్ గాలి లాంటిది. కాబట్టి దాన్ని బ్రిటిష్ వాళ్ళు చేయలేకపోయారు. అయితే 1930sలో మధ్యప్రదేశ్ అంటే నాగపూర్కి దగ్గరగా ఉన్నటువంటి సెంట్రల్ ప్రావిన్సెస్ అండ్ బెరార్ అంటారు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ని నిషేధించాలని చెప్పి అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. ఆర్ఎస్ఎస్ మీద నిషేధం తేవాలని ప్రయత్నించింది. ఎందుకంటే ఇది ఆంగ్లేయులకు వ్యతిరేకం కాబట్టి దీన్ని నిషేధించాలి అని.
ఓకే. అయితే అది తీర్మానం ఓడిపోయింది, ఆ ప్రభుత్వం పడిపోయింది, ఆర్ఎస్ఎస్ మీద నిషేధం రాలేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద బ్రిటిషర్ల నిఘా, ఆంగ్లేయ ప్రభుత్వపు నిఘా మొదటి నుంచి ఉండేది. అది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అది ఉన్నప్పటికీ పని చేసుకుంటూ వచ్చారు, అది గొప్ప విషయం. ఆ టైంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ వీళ్ళంతా అంటే స్వాతంత్ర పోరాటంలో పోరాడే వారి కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేసేవారు మెయిన్గా? అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలామంది ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో ఏమీ పాల్గొనలేదు, ఏమీ చేయలేదు అని చెప్పి అంటారు. ఆర్ఎస్ఎస్ అనే పేరుతోటి స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఓకే. ఆర్ఎస్ఎస్ అనే పేరుతోటి స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు. ఓకే. పాల్గొనకూడదని నిర్ణయించారు. ఎందుకంటే ఈ సంస్థ ఎదగాలి అన్నట్లయితే, ఓకే, సంస్థ మీద నిషేధం ఉండకూడదు. కానీ సంస్థ కార్యకర్త ఏదన్నా చేయవచ్చును. కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హైదరాబాదులో నిజాం పరిపాలన రజాకార్లకి వ్యతిరేకంగా భాగ్యనగర్ సత్యాగ్రహలో కొన్ని వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. ఓకే. కొన్ని వేల మంది. ఆసిఫాబాద్ జైలు లోపల ఆర్ఎస్ఎస్ అప్పటి జనరల్ సెక్రటరీ అయినటువంటి భయ్యాజీ దాని ఆయన పేరు, ఆయన వేలాది మంది కార్యకర్తలతో పాటు ఆయన జైల్లో ఉన్నారు, చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఓకే. ఆ రకంగా హైదరాబాద్ స్వాతంత్రం కోసము, హైదరాబాద్ విముక్తి కోసం పోరాడారు భాగ్యనగర్ సత్యాగ్రహ పేరుతోటి. అదేవిధంగా డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో కలిసి జంగల్ సత్యాగ్రహ అని నాగపూర్ ప్రాంతంలో జరిగింది, దానిలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు చాలామంది. ఓకే. అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు విప్లవోద్యమానికి చాలా దగ్గరగా ఉండేవారు. అంటే మీరు ఇప్పుడు పాల్గొన్నారని చెప్తున్నారు కదా సార్, కమ్యూనికేషన్ అనేది చాలా లేదు అప్పుడు. అంటే ఏ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కానీ ఈ యొక్క సమాచారాన్ని ఓన్లీ లెటర్స్, టెలిఫోన్స్ అంతేనా? ఆర్ఎస్ఎస్ లెటర్స్ కన్నా కూడా మౌఖికంగా మాట్లాడటం మీద ఎక్కువ నమ్మింది. ఓకే. ప్రారంభ దశలో నోటితో చెప్పడమే, ఎందుకంటే లేఖ రాస్తే లేఖ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. మౌఖిక సందేశాలతోటే స్వాతంత్రోద్యమ సమయంలో బహిరంగంగా అందరికీ తెలియవలసినవి, లేకపోతే ఫలానా రోజున మన కార్యక్రమం ఉంది, మనం అందరము కలిసి ఈ రకంగా ధ్వజం ఎగరేస్తాం, ఇటువంటి కార్యక్రమాలు లేఖల ద్వారా తెలిసేవి. కానీ చాలా మటుకు కార్యకర్త సైకిల్ మీద లేదా మోటార్ సైకిల్ మీద బస్సు ద్వారా వెళ్ళి ఇట్లా ఉండాలి, ఈరోజు ఈ కార్యక్రమం ఫలానా వారు వస్తారు, ఈ రకంగా ఉంటుందన్నది చెప్పారు. కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ నిజానికి అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో, అధినేత పదం కూడా సరైంది కాదు, సరసంగ చాలక్ ఎవరైతే ఉన్నారో ఆయన చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు, ఇద్దరి ఆలోచన ఒకే రకంగా ఉంటుంది. ఆయన ఏమి అనుకుంటున్నారో ఈ పిల్లవాడికి అర్థమవుతుంది, ఈ పిల్లవాడి మనసులో ఏముందో ఆయన అర్థం చేసుకోగలడు. ఆ రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషనల్ కెమిస్ట్రీని ఆర్ఎస్ఎస్ వికసింపజేసింది. కాబట్టి ఆర్ఎస్ఎస్కి సూచనలు ఇవ్వనవసరం లేదు, కాగితాల ద్వారా తెలియజేయని అవసరం లేదు. కార్యకర్తలు తమంతట తాముగా ఇది నా జీవన కార్యంగా భావించి రోజు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళాలి, ఇది నా జీవన కార్యం, ఒకడు చెప్పనవసరం లేదు. ఓకే. ఈ రకంగా కార్యకర్తలు పనిచేస్తారు. నేను ఒక్కడనే వెళ్ళటం కాదు, 10 మందిని తీసుకెళ్ళాలి. ఈ రకంగా ఇది ప్రతిరోజు నడుస్తుంది. మిగతా పార్టీలు కార్యక్రమాలు ఉన్న రోజు నడుస్తాయి, సమావేశం ఉన్న రోజు నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ ప్రతిరోజు నడుస్తుంది. ఓకే. రోజు శాఖలు నడుస్తాయి, శాఖలు అయిన తర్వాత ఇంటింటికి వెళ్తారు, కొత్త ఏరియాస్కి వెళ్తారు, అక్కడ శాఖలు పెడతారు. ఈ రకంగా ఇది 24 hours. ఓకే. ఆల్ ది 7 days, 365 days ఆఫ్ ఎన్ ఇయర్, త్రూ అవుట్ ది లైఫ్ నడిచే సంస్థ. ఇలాంటి సంస్థ వేరే ఏది లేదు. ఓకే సార్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్థాపించిన తర్వాత స్వతంత్రం వచ్చింది. ఆ టైంలో రాజకీయంగా కూడా కొంచెం స్టార్ట్ అయిపోయింది, పొలిటికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇట్లా విడిపోవడం, పాకిస్తాన్ హిందుస్థాన్ విడిపోవడం జరిగింది. ఇక్కడ ఈ టైంలో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ అవ్వలేదా, లేకపోతే పొలిటికల్గా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మనం దేశమంతా ఒకటే అని అంటే దేశాన్ని రక్షించుకోలేకపోయిందా, అప్పటికంత బలంగా లేదా? ఆర్ఎస్ఎస్ దేశ విభజన జరిగే సమయానికి ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి శక్తి హిందువుల్ని కాపాడేందుకు ఉపయోగపడింది. ఓకే. దేశ విభజనని ఆపడానికి కావలసిన శక్తి ఆ రోజు ఆర్ఎస్ఎస్ దగ్గర లేదు. ఓకే. ఎందుకంటే గాంధీ, నెహ్రూ, పటేల్ ఇటువంటి పెద్ద నాయకులు దేశ విభజనకు అంగీకరించారు.
ఈ దేశ ప్రజలందరూ కోరుకునేటటువంటి, ఆరాధించేటటువంటి గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జీబీ పంత్ ఇట్లాంటి వాళ్ళు దేశ విభజన పత్రం మీద సంతకం పెట్టేశారు. సంతకం పెట్టి అంగీకరించిన తరువాత దేశ ప్రజలకి స్వాతంత్రము, ఈ దేశ విభజన జరుగుతుందన్న విషయం చాలా కాలం దాచిపెట్టారు. అంటే పొలిటికల్ సపోర్ట్ అనేది లేదు అప్పటికి. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా రాజకీయాలకి దూరం. ఓకే, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కానీ మనము రాజకీయ పార్టీగా ఉండకూడదు. ఇది ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం. కాబట్టి అప్పుడున్న బలంతో ఆర్ఎస్ఎస్ నిర్ణయించింది, ఈ హిందువులు బలహీనంగా ఉన్న ప్రాంతాల నుంచి హిందువుల్ని అక్కడి నుంచి తరలించి తీసుకుని రావాలి. ఉదాహరణకి లాహోర్, కరాచీ, రావల్పిండి, ముల్తాన్, పాకిస్తాన్లోని ప్రధాన పట్టణాలన్నింటిలో ఉన్నటువంటి హిందువులకి పరిస్థితులు బాగాలేవు, మీరు మీ ఆస్తుల్ని ఇది చేసుకుని భారతదేశానికి రండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ సలహా ఇవ్వడమే కాకుండా చాలామందిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రక్షించి తీసుకొచ్చారు. ఓకే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎల్కే అద్వానీ దాదాపు 7 ఏడాది పాటు పాకిస్తాన్లో పనిచేశారు. 1947లో స్వాతంత్రం వచ్చాక 48 వరకు హిందువుల్ని రక్షించేటటువంటి పనిలో ఎల్కే అద్వానీ పనిచేశారు. సో ఈ రకంగా పనిచేసి హిందువుల్ని కాపాడటంలో ఆర్ఎస్ఎస్ చాలా మటుకు విజయం సాధించింది. ఆర్ఎస్ఎస్ మాట విన్నటువంటి చాలామంది హిందువులు వచ్చారు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, నౌ ఇట్ కెన్ బి టోల్డ్ అని డాక్టర్ బాలి అని ఆయన రాశారు. ఈ బాలి సుప్రసిద్ధ సినీ నటి వైజయంతిమాల హస్బెండ్. ఓకే, వైజయంతిమాల అసలు పేరు వైజయంతిమాల బాలి. ఈ డాక్టర్ బాలి నౌ ఇట్ కెన్ బి టోల్డ్ అనేటువంటి పుస్తకంలో హిందువులను రక్షించిన ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ ఓకే అని చెప్పి ఆయన స్పష్టంగా రాశారు. ఆయన కూడా శరణార్థిగా వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఆర్ఎస్ఎస్ హిందువులను కాపాడడంలో, హిందువులను సురక్షితంగా తరలించడంలో, హిందూ ఏరియాలపైన మతోన్మాద దాడులు జరగకుండా ఉండడంలో తన బాధ్యతను చాలా విజయవంతంగా నిర్వర్తించింది. దురదృష్టవశాత్తు ఈ గాంధీలు, ఈ నెహ్రూలు హిందువుల మీద దాడి జరుగుతున్నప్పుడు ఏమీ చేయలేదు. ఓకే, ఆ సమయంలో నిలబడింది, పోరాడింది, రక్షించింది ఆర్ఎస్ఎస్. అయితే దేశ విభజనని ఆపడానికి కావలసిన బలము ఆ రోజున ఆర్ఎస్ఎస్ లేదు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ కనుక తలుచుకుంటే దేశ విభజనని ఆపవచ్చు. ఓకే, కాంగ్రెస్ పార్టీ సంతకం చేసింది దేశ విభజన మీద. ఇది పాకిస్తాన్, ఇది హిందుస్థాన్ అని చెప్పి సంతకం చేసి ఇవ్వడం జరిగింది. పర్యవసానంగా దేశ విభజన జరిగింది. ఓకే ఓకే, ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మీరు అంటున్నారు హిందూ మతం రక్షించడానికి ఆర్ఎస్ఎస్ చాలా తాపత్రయపడ్డది, పోరాడింది. అంటే ఓన్లీ ఇది మతపరమైన ఆర్గనైజేషన్? ఆర్ఎస్ఎస్ హిందూ మతాన్ని రక్షిస్తుందని నేను ఎక్కడా అనలేదే. ఓకే, అంటే హిందువుల కోసం పోరాడిందండి ఆర్ఎస్ఎస్. ఈ దృష్టిలో హిందూ అంటే ఎవరంటే ఈ దేశంలో నివసించి ఈ దేశాన్ని మాతృభూమిగా, పితృభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా, మోక్షభూమిగా భావించే ప్రతివాడు హిందువే. ఓకే, ఆర్ఎస్ఎస్ దృష్టిలో వాళ్ళందరినీ కాపాడటం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. వాళ్ళందరినీ సంఘటితపరచడం కోసం ప్రయత్నిస్తుంది. హిందూ సమాజాన్ని రక్షించే బాధ్యత హిందూ సమాజాన్ని. ఓకే, నా మీద దాడి జరిగితే మీరు రక్షించడానికి రారు. హిందూ సమాజం మీద దాడి జరిగితే హిందూ సమాజం కాపాడుకోవాలి. కాపాడుకోలేని హిందూ సమాజము, పారిపోయేటటువంటి హిందూ సమాజము, పలాయనం చిత్తగించే హిందూ సమాజము, దానికి ఏడ్చే హక్కు కూడా లేదు. ఓకే, కాబట్టి హిందువుని హిందువే కాపాడుకోవాలి. ఆర్ఎస్ఎస్ ఈ దేశం కోసం పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులని ఏకీకృతం చేసే పని చేస్తుంది. హిందువుల్ని హిందువులే కాపాడుకోవాలి. ఓకే, ఇప్పుడు హిందువు ఫైట్ చేసి తనను తాను కాపాడేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వడంలో ఆర్ఎస్ఎస్ సహకరిస్తుంది. ఓకే, కానీ ఫైట్ హిందువే చేయాలి. నేను ఫైట్ చేయను, ఇక్కడ గొడవ అవుతోంది, ఆర్ఎస్ఎస్ రా అని పిలిచేటటువంటి ఇది ఏదైతే ఉందో ఆర్ఎస్ఎస్ ఆ పని వకాల్తా ఏం పుచ్చుకోలేదు. హిందువుల్ని హిందువులు కాపాడుకోవాలి. తనను తాను కాపాడుకోలేని వాడికి బ్రతికే హక్కు లేదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చేసింది సార్, తర్వాత మనకు అంటే ఆర్ఎస్ఎస్ ఏ విధంగా పరివర్తన చెందుకుంటూ వచ్చింది? అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు స్వతంత్రం కోసం పోరాడినాం, నెక్స్ట్ ఏంటి, మనం ఏం చేయాలి, ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ విధమైన అంటే గైడ్లైన్స్ ఏ విధంగా ఉండేది? చాలా మంచి ప్రశ్న ఇది కూడా. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంఘం యొక్క ప్రతిజ్ఞ మారింది.
దేశ స్వాతంత్రం కోసం పోరాడతాము అన్నటువంటి పదము వెళ్ళిపోయింది. భారతమాత కోసం తను మన ధన పూర్వకంగా నేను పనిచేస్తాను, ఈ ప్రతిజ్ఞను నేను ఆజీవితం పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేయటం వచ్చింది. స్వతంత్రము అన్నది ఇంకా అవసరం లేదు కాబట్టి ఆ పార్టీని వదిలేశాడు. రెండవది ఆర్ఎస్ఎస్ ఆ తరువాత కూడాను ఆర్ఎస్ఎస్ భావించేది, ఇందాక మొట్టమొదటే నేను మీకు మనవి చేసినట్టు, స్వాతంత్రం రావడంతో కథ అంతం కాలేదు, మళ్ళీ మనము స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి, వచ్చిన స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఏం చేయాలన్నది ఆర్ఎస్ఎస్ ఆలోచన. కాబట్టి మిగతా సంస్థలు 1947 వరకు ఆలోచించాయి, ఆర్ఎస్ఎస్ 47 తరువాత భారతదేశం గురించి ఆలోచించింది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఈ కార్యకర్తలను, ఈ శక్తి ఏదైతే దాని దగ్గర ఉన్నటువంటి శక్తితోటి జాతీయ నిర్మాణ కార్యం ఏదైతే ఉందో, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీలో తన పాత్రను పంచుకుంది. ఆర్ఎస్ఎస్ శాఖలు పెరిగినాయి దేశవ్యాప్తంగా. ఆ తరువాత మహారాష్ట్రలో సింధీ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ సింధీ అనే ప్లేస్లో ఆర్ఎస్ఎస్ 7 రోజుల పాటు సమావేశం జరిపి స్వాతంత్రం వచ్చిన తరువాత మన ప్రయారిటీస్ ఏంటి, ఓకే, మనం ఏం చెయ్యాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మన లక్ష్యం ఏమిటి అన్నది నిర్ధారించిన తర్వాత ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది ఏంటంటే, మనము కేవలము ఒక చిన్న గ్రూప్ కోసమో చిన్న భూఖండం కోసమో ఫైట్ చేయడం లేదు, మనము హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నాము. హిందూ ధర్మ రక్షణ భారతదేశాన్ని రక్షించటం ద్వారా జరుగుతుంది, తద్వారా ప్రపంచ శాంతికి ఇది బాటలు వేయాలి. ఓకే, హైందవ సంక్షేమంలో విశ్వ కళ్యాణం ఉంది అన్నది గుర్తించి ఒక విశ్వ కళ్యాణ ధోరణితో ఆర్ఎస్ఎస్ పనిచేయటం మొదలుపెట్టింది. అందుకని అనేక సంస్థల్ని, కార్మికుల మధ్య పనిచేసే సంస్థని భారతీయ మజ్దూర్ సంఘ్, రైతుల మధ్య భారతీయ కిసాన్ సంఘ్, టీచర్ల మధ్య భారతీయ శైక్షణిక్ మహాసంఘ్, దానికి మన దగ్గర తపస్ అనుబంధ సంస్థ, అదేవిధంగా మన విద్యార్థుల మధ్య అఖిల భారత విద్యార్థి పరిషత్. ఆర్ఎస్ఎస్ కొన్ని 25,000కు పైబడి స్కూళ్ళను నడిపిస్తుంది. విద్యాభారతి, మన దగ్గర సరస్వతి శిశు మందిర్ అంటారు. ఈ రకమైన సరస్వతి శిశు మందిర్ ఆర్ఎస్ఎస్ రిలేటెడ్, ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తుంది, ఓకే, ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నడుస్తుంది. అదొక స్వతంత్ర సంస్థ. దాని మొత్తం ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని విధి నిషేధాలు నిబంధనల్ని పాటిస్తూ చక్కటి ఫలితాలనిస్తూ జాతీయవాద విద్యను పిల్లలకు అందిస్తూ మంచి పౌరులుగా తయారు చేసే పనిని విద్యాభారతి స్కూల్స్ అంటే సరస్వతి శిశు మందిరాలు చేస్తున్నాయి. అద్భుతమైనటువంటి పని చేస్తున్నాయి. దాని ప్రోడక్ట్స్, దాని నుంచి తయారైన వాళ్ళు ఈరోజు దేశంలో అత్యుత్తమమైనటువంటి స్థానంలో, అత్యున్నతమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు. ఈ రకంగా అనేక సంస్థలు హిందువులకి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల గురించి ఆలోచించేందుకు విశ్వ హిందూ పరిషత్ 1966లో ప్రారంభించారు. ఓకే, దాని పేరే విశ్వ హిందూ పరిషత్. ప్రపంచంలో ఉన్న హిందువులు, యుగాండాలో హిందువులు ఉన్నారు, కీన్యాలో ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, మారిషస్లో, ఫిజీలో, ఈ దేశాలన్నిట్లలో ఉన్నటువంటి హిందువులను వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళకి ధర్మం గురించి బోధించడం. ఆర్ఎస్ఎస్ వేరే, విశ్వ హిందూ పరిషత్ వేరేనా? సంస్థలుగా వేరు వేరు. ఓకే, లక్ష్యము ఆదర్శము ఒకటే, ఒకే దారిలో నడుస్తున్నటువంటి ప్రయాణికులు ఇవి. ఓకే, అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ నిర్ణయాలు, పనితీరు అంతా విశ్వ హిందూ పరిషత్ చూసుకుంటుంది. దానిలో ఆర్ఎస్ఎస్ యొక్క జోక్యం ఉండదు. ఓకే, కానీ ఆర్ఎస్ఎస్ ఏ అంతిమ లక్ష్యం కోసం పనిచేస్తోంది, భారతమాతను పరమ వైభవపు చరమ శిఖరికి తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో విశ్వ హిందూ పరిషత్ లక్ష్యము అదే. దాని పనితీరు వేరు. అది భజన మండళ్ళు, సత్సంగాలు, లేకపోతే ఏకల విద్యాలయాలు, సింగిల్ టీచర్ స్కూల్స్, లేకపోతే హిందూ సమ్మేళనాలు నిర్వహించే పనిని విశ్వ హిందూ పరిషత్ చేస్తుంది. తద్వారా గ్రామాల్లో యాక్టివేట్ చేసే, అది స్థాపించడానికి మెయిన్ కారణం హిందూ సమాజానికి ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్నారు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, బ్రిటిష్ వాడు రాగానే భారతీయుల్ని కూలీలుగా వివిధ దేశాలకు తీసుకెళ్లారు. ఓకే, ఫిజీకి తీసుకెళ్లారు, గయానాకి తీసుకెళ్లారు, బార్బడోస్కి తీసుకెళ్లారు, యాంటిగువాకి తీసుకెళ్లారు, సురినామ్కి తీసుకెళ్లారు, గ్వాటమేలాకి తీసుకెళ్లారు. ఈ దేశాలన్నింటిలో కూడా చెరుకు తోటల్లో పనిచేయడానికి మన వాళ్ళని, భారతీయుల్ని తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి
ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదో కొన్ని ధర్మానికి సంబంధించిన అంశాలు వాళ్ళకి తెలుసును, కానీ తరువాత తెలియదు. ఇంగ్లాండ్లో ఉన్నారు, యుగాండా, కీన్యాలో రైల్వే లైన్లు వేయడానికి భారతీయుల్ని తీసుకెళ్లారు. ఈరోజు ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రతి రైల్వే లైను భారతీయుడు వేసిందే, ఇండియన్ లేబర్ వేసింది. ఓకే. ఆ లేబర్ వెళ్ళాడు, వాడికి ధర్మం గురించి ఎవరు బోధించాలి? వాడు మనవాడు, మన సంస్కృతి నుంచి వెళ్ళాడు. మీకు చాలా తమాషా ఉదాహరణ చెప్తాను. మొరీషియస్లో మన బీహార్ నుంచి ప్రజలు మొరీషియస్ దేశానికి, హిందూ మహాసముద్రంలో ఉండే ఒక చిన్న ద్వీపం మొరీషియస్, అక్కడికి వెళ్ళారు. బీహార్ నుంచి వెళ్ళారు. బీహార్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జయరామ్జీకి అనుకోవడం తెలుసును, బీహారీ భాషలో మాట్లాడుకోవడం తెలుసును, ఇంకేమీ తెలియదు. ఏం చేయాలి? రాముడి భజన చేశారు. పండగలు వచ్చాయి, గంగా స్నానం చేయాలి. బీహార్లో గంగా నది ఉంది, కోసీ నది ఉంది, మనకి ఇక్కడ ఏ నది లేదు, ఏం చేయాలి అని వాళ్ళు ఒక పెద్ద చెరువు తవ్వారు హిందువులు. ఓకే. చెరువు తవ్వి ఆ చెరువుకి గంగా అని పేరు పెట్టారు. ఈరోజు మొరీషియస్లో ఆ గంగలో తరువాత కాలంలో కొందరు వచ్చి ఇక్కడ గంగా నది నుంచి ఒక బిందెడు నీళ్లు తీసుకెళ్ళి అందులో పోసి ఇది గంగ నీళ్లు అని చెప్పి పూజ చేస్తున్నారు. ఓకే. అంటే ఈ దేశాన్ని వదిలి 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినాయి, కానీ వాళ్ళలో ఇంకా ధర్మం ఉంది. కానీ వాళ్ళకి బాట తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు. అలాంటి వాళ్ళ సహాయం కోసం విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటైంది. విశ్వ హిందూ పరిషత్ అనేక దేశాల్లో, దాదాపు 150 దేశాల్లో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. సురినామ్, గయానా ఇట్లాంటి చిన్న చిన్న దేశాల్లో పనిచేస్తుంది. మీరు ఆశ్చర్యపోతారు. సౌత్ ఆఫ్రికాలో గ్వాటమేలా కాదు, గ్వాటమేలా సురినామ్ దేశంలో వేద మంత్రాలు చదివి ప్రతిజ్ఞ చేశాడు ఆ దేశపు ప్రధానమంత్రి. ఓకే. సో ఆ ప్రేరణను విశ్వ హిందూ పరిషత్ ఇచ్చింది. కాబట్టి విహెచ్పి అలా పనిచేసి మిగతా అనేక సంస్థలు, ఏబీవీపీ, మిగతా ఇవన్నీ కూడాను దాదాపు ఒక 70-80 సంస్థలు ఉన్నాయి. ప్రజలందరికీ ఒక 10-20 పేర్లు తెలుసుని, మిగతా సంస్థల పేర్లు తెలియవు. కళారంగంలో సంస్కార భారతి ఉంది. అదేవిధంగా సేవా రంగంలో సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ 1,50,000కు పైబడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఓకే. ఈ సేవా కార్యక్రమాలు కూడా ఆషామాషి సేవా కార్యక్రమాలు కావు. హాస్టళ్ళు, ఉదాహరణకి మన హైదరాబాదులోనే సీతారాం బాగ్ లోపల సేవాభారతి వాళ్ళ హాస్పిటల్ ఉంది. ఓకే. అద్భుతమైన హాస్పిటల్, అద్భుతమైన డాక్టర్స్. బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేటటువంటి డాక్టర్లు తమ ఖాళీ సమయంలో వచ్చి ఇక్కడ సేవలు అందిస్తారు. గ్రేట్. ఒకసారి ఆ హాస్పిటల్ని విజిట్ చేస్తే బయట 10,000 అయ్యేది అక్కడ 1,000 రూపాయల్లో అవుతుంది. ఈ రోజుకి సేవలు హాస్పిటల్ ద్వారా, హాస్టల్స్ ద్వారా మీరు ఆశ్చర్యపోతారు. సంచార జాతుల పిల్లల కోసము ఆర్ఎస్ఎస్ హాస్పిటల్స్ నడుపుతుంది. బుడగజంగాలు, మాలదాసరులు, గాడియా లోహార్లు, ఇటువంటి కమ్యూనిటీస్ కోసం ఆర్ఎస్ఎస్ హాస్టల్స్ నడుపుతుంది. సేవాభారతి ద్వారా మిగతా అనేక సంస్థలు ఉన్నాయి. ట్రైబల్స్ మధ్య వనవాసీ కళ్యాణాశ్రమం ఉంది. నిజానికి ఆర్ఎస్ఎస్ అనేది ఒక సువిశాలమైనటువంటి అక్షయ వటవృక్షం లాంటి అనేక శాఖలతో ఇది పనిచేస్తుంది. ఓకే. ఆర్ఎస్ఎస్ని తిట్టే వాళ్ళకి అసలు దీని గురించి తెలియని కూడా తెలియదు. ఓకే. ఇది ఆర్ఎస్ఎస్ ఎంత విస్తరించింది, ఎన్ని రూపాల్లో విస్తరించింది, ఎంత వేగంగా విస్తరిస్తుంది, ఇది చాలామందికి తెలియదు. ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఇవి తమ పద్ధతిలో పనిచేస్తాయి. మీకు ఒక సేవా కార్యక్రమం విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. చెప్పండి. మన ఇంట్లో మంచి బట్టలు ఉంటాయి, పాత బట్టలు, చెనగలేదు కానీ మనకే వాడి విసుగొచ్చింది. అలాంటి బట్టలన్నింటినీ ఉచితంగా కలెక్ట్ చేసి తీసుకెళ్ళి చిన్న రిపేర్లు చేసి వాటికి ఒక షోరూమ్ ఏర్పాటు చేసి ఆ షోరూంలో ₹1 వాటిని అమ్మడం జరుగుతున్నది. 1 రూపీ, 5 రూపీస్. ఎక్కడ సార్? ఇక్కడ జవహర్ నగర్లో ఉంటుంది. అవునా? పేదలు ఎవరైనా కూడాను స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళి ₹5 ఇచ్చి వాళ్ళకి నచ్చిన దుస్తులు తీసుకెళ్ళొచ్చు. అంటే పూర్తిగా ఫ్రీగా ఇస్తే, ఫ్రీగా ఇవ్వడం మంచిది కాదు కాబట్టి ఒక ₹5 మీరు ఇచ్చి ఇది తీసుకెళ్ళి వాళ్ళకు కూడా కొన్నామనే ఫీలింగ్, ఇది మనం కొన్నాము అన్నటువంటి ఫీలింగ్ వచ్చేటట్టుగా. మంచి బట్టలు, ఇది మంచి చొక్కా కానీ నాకు వాడి విసుగొచ్చింది, నేను ఇచ్చేస్తాను. చిన్న పని కానీ దీనివల్ల 5 మహిళలకి ఉద్యోగం లభిస్తోంది. 500 మంది ప్రతి నెల బట్టలు ఇస్తున్నారు. ఓకే. 300 మంది బట్టలు తీసుకెళ్తున్నారు ఇక్కడి నుంచి. ఇప్పుడు మనం ఇవ్వాలి అని అనుకుంటే ఎలా ఇవ్వాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్
మీరు కాంటాక్ట్ చేయవచ్చును, దగ్గరలోనే ఉంది. ఓకే. అలాగే నర్సింగ్ చేసే వాళ్ళకి బోయిన్పల్లిలో, హైదరాబాద్ బోయిన్పల్లిలో నర్సింగ్ కానీ హోమ్ అటెండెంట్స్, ఈ రోజుల్లో ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళకి సేవ చేసేవాళ్ళు లేరు, భార్యాభర్త హాస్పిటల్కి వెళ్తారు, ముసలి తల్లికి సేవ చేయాలి, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎలాగా స్ట్రెచర్ మీద పడుకోబెట్టాలి, ఎలాగ స్ట్రెచర్ మించి దింపాలి, కట్టెట్లా కట్టాలి, సిపిఆర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడాను ఆర్ఎస్ఎస్ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తోంది. ఆ ట్రైనింగ్ సెంటర్ నేను స్వయంగా వెళ్ళాను. ముస్లిం అమ్మాయిలు చదువుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ నడిపించేటటువంటి సేవా కార్యక్రమాలు 1,500,000కి పైబడి ట్రైబల్ ఏరియాస్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయండి. అంటే ఒకడే టీచర్ ఉంటారు, 5వ తరగతి వరకు పిల్లలకి చెప్తారు, ఆ తర్వాత మంచి పిల్లలు చదువుకునే పిల్లల్ని ఎంపిక చేసి తాలూకా సెంటర్కి తీసుకెళ్తారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా 1,00,000 వాటిని ఏకల్ విద్యాలయ అంటారు హిందీలో, ఏకోపాధ్యాయ పాఠశాల అంటారు తెలుగులో. 1,00,000 ఏకోపాధ్యాయ పాఠశాల, ఒక పాఠశాలకి 30 మంది పిల్లలు వస్తారని భావిస్తే 30 లక్షల మంది పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా ఆర్ఎస్ఎస్ ఇప్పిస్తుంది. కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ పనిని విమర్శించే వాళ్ళు నిజానికి పనిని దగ్గర నుంచి చూడాలి. ఆర్ఎస్ఎస్ చేసే పని చాలా అసామాన్యమైనటువంటి పని. కేవలము కాకినిక్కరో లేకపోతే ఇదే ప్రజలు లాఠీయో ఇవే చూస్తారు. ఆర్ఎస్ఎస్ చేసే ఈ పనులు, వాటి వైశాల్యము, ఎంత అద్భుతమైనటువంటి పనులు చేస్తారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ ఉంది. కోటిలో బ్లడ్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ దగ్గర ఏ కార్యక్రమం జరిగినా కూడా బ్లడ్ గ్రూప్ అడిగి నోట్ చేసి తీసుకుంటారు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఫస్ట్ బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళే సంస్థ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆర్ఎస్ఎస్ అనే పేరుతో వెళ్ళాడు, కార్యకర్త వెళ్తాడు. ఆర్ఎస్ఎస్కి పేరు అక్కర్లేదు, కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రెస్పాండ్ అవుతాడు. ఈ రకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. ఇది ఆర్ఎస్ఎస్ని విమర్శించే వాళ్ళు తెలుసుకోవాలి. సార్, ఇప్పుడు సాంగ్ ఉంటుంది ఆర్ఎస్ఎస్ గీతం, నమస్తే సదా వత్సలే, ప్రార్థన. ఆ సాంగ్ గురించి చెప్పండి సార్. చాలా పాపులర్ అవుతుంది ఈ మధ్యలో, ఇంకా ఎక్కువ అయిపోతుంది సోషల్ మీడియాలో బాగా. ఆర్ఎస్ఎస్ ప్రార్థన వాస్తవానికి చాలా లోతైనటువంటి అర్థం ఉన్నటువంటి పాట. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో చెప్పేటటువంటి 3 చరణాల గీతం ఇది. దీనిలో మొట్టమొదటి చరణము నేనుతో మొదలవుతుంది. నేను అమ్మా, నేను నీ పుత్రుడిని, నీ ప్రేమను పొందాను, నా ఈ శరీరాన్ని నీకు సమర్పిస్తాను. ఆర్ఎస్ఎస్లో వస్తే ప్రధానమంత్రి అవుతాము, రాష్ట్రపతి అవుతాము, ఎమ్మెల్యే అవుతాము, ఇంకోటి అవుతాము, ఇవేమీ లేవు. ఆర్ఎస్ఎస్లో వస్తే ఇవ్వడమే ఉంటుంది, తీసుకోవడం ఉండదు. ఆర్ఎస్ఎస్లో అమ్మా నా ప్రాణము నీకు ఇస్తాను అన్నది ప్రార్థనలోని మొదటి చరణంలో చెప్తారు. పతత్వేష కాయో, నమస్తే నమస్తే. కాయో అంటే శరీరం, కాయము. ఏష అంటే ఈ కాయము, ఈ శరీరము నీ కోసము. పతత్వేష, పతతు అంటే పతనమగుగాక. ఇది మొదటి చరణంలో అమ్మకి, ఈ దేశమాతకి నా జీవితాన్ని అర్పిస్తాను, అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాను. ఇది మొదటి చరణం చెప్తుందండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసే త్యాగాలకి ఇది పునాది. 2వ చరణంలో ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగ భూతాన్ ఉంటుంది. దానిలో మేము చేస్తున్నటువంటి, ఆర్ఎస్ఎస్ కార్యకర్త చేస్తున్నటువంటి పని నా పని కాదు, ఇది దేవుడి పని, ఈశ్వరీయ కార్యమని ఆర్ఎస్ఎస్ చాలా దృఢంగా నమ్ముతుంది. ఇది దేవుని కోసం చేస్తున్నటువంటి పనిగా భావిస్తుంది. నీ పని కాబట్టి నీ పని చేసేందుకు నాకు 5 గుణాలు ఇవ్వమని చెప్పి ఆర్ఎస్ఎస్ అడుగుతుంది. ప్రతి కార్యకర్త అడుగుతాడు. మొట్టమొదటి గుణం ఏంటంటే, యావత్ ప్రపంచము నా మీద దాడి చేసినా కూడా తట్టుకుని నిలబడి నేను ఈ ఆర్ఎస్ఎస్ పనిని చేసి దేశం కోసం పనిచేసేటటువంటి అజేయమైనటువంటి శక్తి కావాలి. 2వ గుణము, నేను ప్రపంచాన్ని జయించాలి. కత్తితో కాదు, కటారితో కాదు, తుపాకీతో కాదు, ప్రేమతోటి, నా యొక్క వ్యవహారంతో, సౌశీల్యంతో. ఇది 2వ గుణము, అజేయశక్తి, సౌశీల్యము. 3వది, నేను ఈ పని ఏదైతే ఎంచుకున్నానో ఇది జీవితం అంతా చచ్చిపోయేదాకా చేయాలి. లాస్ట్ మినిట్ దాకా నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా దేశం కోసం పనిచేయాలి. దానికి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వు, శృతం అంటారు దాన్ని, జ్ఞానం ఇవ్వమని. ఇది 3వ గుణం ఆర్ఎస్ఎస్ అడుగుతుంది. 4వ గుణం ఏంటంటే, ఈ పనిని
జీవితమంతా చేసేటటువంటి అక్షయమైన ధ్యేయనిష్ట కావాలి అన్నది ప్రార్థనలో 4వ గుణం. మనం దేవుణ్ణి అడుగుతాం. 5వ గుణం ఏంటంటే ఈ పనిని తీవ్ర వేగంతో చేయాలి. జీవితం అంతా చేయటం ఒక ఎత్తు, జీవితమంతా తీవ్రమైనటువంటి భావావేశంతో తపనతో చేయాలి. కాబట్టి ఉగ్ర వీర వ్రతము అంటారు. ఈ 5 గుణాలని దేవుడి దగ్గర నుంచి మనం అడుగుతాం. ఈ జీవితం దేశానిది, దేశం కోసం పనిచేసేందుకు నాకు 5 గుణాలు కావాలి. ఒకటి అజేయశక్తి, ఒకటి సౌశీల్యము, ఒకటి జ్ఞానము, ఒకటి ఉగ్ర వీరవ్రతము, జీవితం అంతా చేసేది, ఒకటి అఖండమైన ధ్యేయనిష్ట. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కకి వెళ్ళకూడదు, ప్రలోభానికి లొంగకూడదు, డబ్బులు, పదవులు, ఆశ వీటి గురించి పోకుండా దేశం కోసం పోవాలి. ఇదంతా అయిన తర్వాత లాస్ట్కి ప్రార్థనలో చెప్పేది ఏంటంటే, మేము ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలి. పరమ వైభవము అంటే ఈ దేశం అన్ని రకాలుగా ఉన్నతమైన దేశం కావాలి, జగన్మాత కావాలి, జగద్గురువు కావాలి, పేదరికం ఉండకూడదు, ఇక్కడ కష్టాలు ఉండకూడదు, అలాంటి దేశం వైపు తీసుకెళ్ళాలి. అది మా లక్ష్యము. అందుకని ఇదంతా ప్రార్థన చెప్పిన తర్వాత ఈ మొత్తము ప్రార్థన యొక్క సారాంశాన్ని ఒక నినాదం రూపంలో చెప్తాము. ఆ నినాదం ఏంటంటే భారత్ మాతాకి జై. ఓకే. ప్రార్థన భారత్ మాతాకి జైతో అంతమవుతుంది. కాబట్టి భారత్ మాతాకి జై అన్నదే సంఘ ప్రార్థన యొక్క సారాంశం. ఓకే. ఈ దేశము బాగుండాలి, భారతమాతకి జయం అవ్వాలి అంటే భారతమాత బాగుండాలి. భారతమాత బాగుండాలంటే ఇందులో ఉన్న 140 కోట్ల మంది బాగుండాలి. ఆకలి దప్పులు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, ఉపాధి సమస్యలు ఉండకూడదు, ప్రజలందరూ ఆనందంగా ఉండాలి. ఇవన్నీ అయినప్పుడే భారతమాత బాగుంటుంది. ఇది ఈ లక్ష్యంతో సంఘంలో ప్రతిరోజు ప్రతి కార్యకర్త ప్రార్థన చదువుతాడు, దేశం కోసం చనిపోవడానికి సిద్ధమవుతాడు. అందుకే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ దేశం కోసం బలిదానం ఇచ్చినంతగా వేరే ఏ సంస్థ కార్యకర్తలు బలిదానం ఇవ్వలేదు. కాశ్మీర్లో ఇచ్చారు, పంజాబ్లో ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఒక 100 మంది దాకా చనిపోయారు, కేరళలో అయితే దాదాపు ఒక 200-300 మంది చనిపోయారు. ఓకే. కొన్ని 200-300 మంది జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు, యావజ్జీవ కారాగార శిక్ష. ఓకే. అయినా కూడా సిద్ధాంతం నుంచి పక్కకి తప్పుకోదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్థలో అద్భుతమైన ప్రేరణనిచ్చేటటువంటి ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ద్వారా స్వయం సేవక్ అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ గుణాల్ని నాలో రావాలి, ఈ లక్ష్యాన్ని నేను సాధించాలి. ఓకే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఎంటర్ అవుతున్నాం సార్. అవును. ఎంటర్ అవ్వాలనుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి? ఒకవేళ ఎంటర్ అయినాక ఫస్ట్ ఎంటర్ అయిన పర్సన్ని ఏమంటారు, తర్వాత ఆయన విధంగా అంటే స్టేజెస్ ఏమేమి ఉంటాయి, లాస్ట్ స్టేజ్ ఏముంటుంది, ఒకసారి చిన్న వివరణ. ఈ విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూసే సంస్థలన్నిట్లలో కూడా మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ తర్వాత మెంబర్షిప్లో గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. ఆ గ్రేడ్స్ తర్వాత మనము దానిలో లీడర్స్ అవుతాము. ఏదో తాలూకా లీడరు, మండల్ లీడర్, ఇంకోటి అవుతాము. ఆ తర్వాత ఎమ్మెల్యే అవుతాము, ఎమ్మెల్సీ అవుతాము, ఏమీ లేకపోతే కంపెనీకి చైర్మన్ అవుతాము, ఇంకోటి అవుతాము, దేవాలయ కమిటీ అధ్యక్షుడు అవుతాము. ఆర్ఎస్ఎస్ ఈ రకమైన సంస్థ కాదు, ఈ రకమైనటువంటి నిర్మాణం లేదు. ఓకే. ఆర్ఎస్ఎస్లో సభ్యత్వము లేదు. దెర్ ఈజ్ నో మెంబర్షిప్ ఇన్ ఆర్ఎస్ఎస్. ఎవరైనా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకి రావచ్చు, పాల్గొనవచ్చు. శాఖ నడుస్తుంటుంది, రోజు శాఖ నడుస్తుంది, రోజు శాఖకి రావడమే ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం. కాగితం మీద సభ్యత్వం లేదు, సభ్యత్వ రుసుము కానీ ఇంకోటి కానీ లేదు. నేను ఆర్ఎస్ఎస్ శాఖకు వస్తాను, ఆడుకుంటాను, వ్యాయామం చేసుకుంటాను, 10 మందితో కలుస్తాను, నెమ్మదిగా మిత్రుడిని అవుతాను. ఈ పని అనేది రోజుకి 1 గంట సేపు పనిచేస్తాను. నెమ్మదిగా ఈ పని చేస్తూ నేను కూడాను ఈ పనిలో భాగస్వామి అవుతాను. మనము శివుణ్ణి పూజ చేసేటప్పుడు, శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తాము, ముందు మనల్ని మనము శివుడిగా మార్చుకుంటాం. నా తల శివుడిగా అవ్వాలి, నా శిఖ శివుడిలాగా అవ్వాలి, నా కళ్ళు, నా ముక్కు, ఇవన్నీ కూడాను నన్ను నేను శివుడిగా మార్చుకుంటాను. ఆ రకంగా ఆడుకోవడానికో పాడుకోవడానికో ఉట్టిగా కలవడానికో వచ్చినటువంటి వ్యక్తి నెమ్మదిగా తనకు తెలియకుండా యాక్టివ్ అవుతాడు, కార్యకర్తగా పనిచేస్తాడు. కార్యకర్త ఆర్ఎస్ఎస్లో కార్యకర్త అయితే బ్యాడ్జెస్ కానీ గుర్తింపు కానీ ఏమీ ఉండదు. ఎవరు అధిక కార్యం చేస్తారో వాళ్ళ ఆర్ఎస్ఎస్లో ఆఫీస్ బేరర్స్. ఓకే.
పని చేసిన వాడే, అంతేగాని ఈ కులం కాబట్టి ఇతనికి ప్రమోషన్ ఇద్దాము. మిగతా పార్టీల్లో ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఆర్ఎస్ఎస్లో అంటే అన్ని వర్గాలలో కొన్ని కొన్ని ఆర్గనైజేషన్లో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో కుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఆర్ఎస్ఎస్లో కులం లేదు. ఓకే. ఆర్ఎస్ఎస్ మొట్టమొదటి నుంచి కూడా హిందువులుగానే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చూసింది. కులంతో సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సోదర భావంతో కలిసి పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసింది. అందుకనే ఆర్ఎస్ఎస్ ఇదిగో ఇక్కడ కార్యదర్శిగా మనము ఫలానా కులాన్ని వాడిని ఇవ్వాలి, ఇక్కడ కార్యదర్శిగా ఫలానా రెడ్డి కులానికి చెందిన వాడిని ఇవ్వాలి, ఈ రకమైన ఆలోచన ఉండదు. ఎవడు పని చేస్తే వాడు కార్యకర్త అవుతాడు. దీనిలో ఈ కులం వాళ్ళే రావాలి, ఈ రకమైన ఆంక్షలు లేవు. అందరూ రావచ్చు, అందరూ రావాలి. దానికోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్లో కులము లేదు, ఆర్ఎస్ఎస్లో హక్కు లేదు, బాధ్యత మాత్రమే ఉంది. అధికారము లేదు, పని మాత్రమే ఉంది. లాభము లేదు, త్యాగం మాత్రమే ఉంది. ఓకే. నేను ఇవ్వడమే, నాకేమీ ఆర్ఎస్ఎస్లో పనిచేయడం వల్ల రాదు. ఓకే. ఆర్ఎస్ఎస్ నాకు నెలకింత ఇవ్వడము, లేకపోతే ఈ సంవత్సరానికి నువ్వు ఆర్ఎస్ఎస్ జెండా మోసినందుకు ఇంత ఇస్తాము, లేకపోతే శాఖ నడిపినందుకు ఇంత, ఈ రకమైనవి ఏవి ఉండవు. నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఇది నీ కర్తవ్యంగా భావించి చెయ్యి. నీ కర్తవ్యం, నీ తల్లికి సేవ చేసేటప్పుడు, నీ చెల్లికి సేవ చేసేటప్పుడు, నీ తమ్ముడికి సేవ చేసేటప్పుడు నీకు రెంట్ వస్తుందా? అందుకని ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చప్పట్లు కూడా ఉండవు. ఎందుకు చప్పట్లు ఉండవు? మిగతా అన్ని చోట్ల కూడా ప్రసంగించగానే చప్పట్లు ఉంటాయి, ఆర్ఎస్ఎస్లో చప్పట్లు ఉండవు. చాలామందికి అర్థం కావు. ఏంట్రా ఇంత బాగా మాట్లాడినా చప్పట్లు కొట్టడం లేదు ఎవరు అనుకుంటాడు. ఎందుకంటే తండ్రి మంచి మాట మాట్లాడితే కొడుకు చప్పట్లు కొడతాడా? తల్లి చక్కటి మాట చెప్తే తండ్రి ఏమైనా చప్పట్లు కొడతాడా? కాబట్టి కుటుంబముగా మనం భావించినప్పుడు కుటుంబంలో చప్పట్లు ఎందుకు? ఇది ఆర్ఎస్ఎస్ ఆలోచన. కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఎవడు పని చేస్తాడో వాడే కార్యకర్త. ఓకే. కాబట్టి ఇందులో కులము కానీ, వాడి యొక్క ఆర్థిక స్థితి కానీ, లేకపోతే వాడి యొక్క సామాజిక స్థితి కానీ దీంతో సంబంధం లేదు. చాలా చోట్ల అత్యంత పేదవాడు ఆ ఏరియాకి అతిపెద్ద కార్యకర్తగా పనిచేస్తుంటాడు. ఓకే. చాలా ధనవంతుడైనటువంటి వ్యక్తి అతని ఆదేశాల్ని పాటిస్తూ ఉంటాడు. ఇది ఆర్ఎస్ఎస్లో మాత్రమే సాధ్యం. 100 సంవత్సరాలుగా ఇలాగే నడుస్తుంది, రాబోయే 100 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు ఓవరాల్ అంటే మనం అందులోకి వెళ్ళాక పరివర్తన ఒక మనిషి ఏ విధంగా తయారవుతాడు? ఒక యువకుడు కానీ మనిషి వే ఆఫ్ థాట్ ప్రాసెస్లో ఏ విధమైన చేంజ్ వస్తుంది? చాలా గొప్ప విషయం. ఆర్ఎస్ఎస్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట వ్యక్తికి తీసుకోవడం కాదు, ఇవ్వడము అన్నదే అలవాటు అవుతుంది. ఓకే. అయితే ఇది చెప్పరు ఆర్ఎస్ఎస్లో. రెండవది నేను కాదు, మేము, మనము అన్నది అర్థమవుతుంది. ఎప్పుడైతే నేను అన్న ఆలోచన పోయి మనము అన్న ఆలోచన లేదా మేము అన్న ఆలోచన వస్తుందో అప్పుడు అందరూ మన వాళ్ళు అవుతారు. అట్లాగే తీసుకోవడం కాదు, ఇవ్వడము ఎక్కడైతే మొదలవుతుందో, ఎక్కడ ఇస్తాం మనము? మన కుటుంబానికి ఇస్తాం, మన వాళ్ళకి ఇస్తాం. ఓకే. నా సమయం ఇస్తున్నాను, నా ధనం ఇస్తున్నాను, నా ఆలోచనలు ఇస్తున్నాను. ఈ రకంగా ఎప్పుడైతే ఇవేవి కూడా ఆర్ఎస్ఎస్ ఇట్లా చెయ్యి అని చెప్పరు. ఓకే. చేసేవాడు చూసి వాడు అడుగులో అడుగు పెట్టి మనం నడిచి తెలియకుండానే నేర్చుకుంటాం. ఓకే. నేను వాస్తవానికి 6వ తరగతిలో ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను. ఆటల్ని చూసి చాలా బాగున్నాయి ఆటలు అని చెప్పి వెళ్ళాను. ఆటలు చాలా నచ్చినాయి. 2వ రోజు కూడా రమ్మంటే మళ్ళీ 2వ రోజు కూడా ఆడుకోవడానికి వెళ్ళాను. 2 రోజులు 3 రోజులు 1 నెల 2 నెలలు అయింది. ఆ తర్వాత ప్రార్థన నువ్వు చెప్తావా కంఠస్థం చేసి అని అడిగారు. అయితే ప్రయత్నం చేస్తాను అన్నాను. ప్రార్థన చెప్పాను. రోజు నువ్వే ప్రార్థన చెప్పాలి ఇక నుంచి అన్నాడు. సరే నేను ప్రార్థన చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అన్నారు, సరే నువ్వు ఒక్కడివే వస్తున్నావు, నీతో పాటు నీ ఫ్రెండ్స్ ఇంకో 2 తీసుకునిరా అన్నారు. నేను తీసుకుని రావడం ఇవన్నీ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో నేను నాకు తెలియకుండానే 10-20 మందిని ఆర్ఎస్ఎస్కి తీసుకెళ్ళటమే కాకుండా, ప్రార్థన చెప్పించటమే కాకుండా, ఆడడానికి వెళ్ళినటువంటి నేను ఒక 20-25 మందికి తెలియకుండా నాయకుడిని అయ్యాను. ఓకే. నాయకుడు అంటే లీడర్ కాదు, సేవకుడు. ఆర్ఎస్ఎస్ యొక్క నాయకుడు వాస్తవానికి సేవకుడు. అందుకే ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళారు కాబట్టి నరేంద్ర మోదీ నేను ప్రధాన్ మంత్రిని కాదు, ప్రధాన్ సేవకుని అన్నాడు. ఓకే.
ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో నాయకుడు సేవకుడు, ఓకే. ఎక్కువ సేవ చేసేవాడే పెద్ద నాయకుడు. కాబట్టి ఆ రకంగా తెలియకుండానే చేశాను. ఆ తర్వాత కాలేజీలో చదివే రోజుల్లో పనిచేశాను, అధ్యయనం చేసుకుంటూ. అంటే మీరు వెళ్ళారు సార్? నేనే వెళ్ళాను, ఆడుకుంటుంటే చూసి మీ లోపల ఏ విధమైన తెలియకుండా ఒక పరివర్తన? తెలవకుండానే 10 మందిని తీసుకెళ్ళటం అలవాటైంది, తెలవకుండానే 10 మంది గురితో ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడటం అలవాటైంది, తెలవకుండానే శ్లోకాలు కంఠస్థం చేయటం అలవాటైంది, తెలవకుండానే పాటలు పాడటం. నాకు అసలు పాటలు, నా గొంతు బాగుండదు, పాటలు పాడటం అలవాటైంది. ఆ తర్వాత తెలియకుండానే నేను కాలేజీలో పనిచేసే సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి నిలబడ్డాను, దెబ్బలు తిన్నాను. ఏమి అంటే పతత్వేషకాయో నమస్తే నమస్తే ప్రార్థనలో చెప్పారు. దెబ్బలు తింటే తిన్నావు కానీ నిలబడు. నా తోటి మిత్రులు అనేక మంది చచ్చిపోయారు. నేను అస్సాంలో పనిచేస్తున్నా, నాతో పాటు 8 మంది కార్యకర్తలు అక్కడ ఉగ్రవాదులు చంపేశారు. తిరిగి రాలేదు. అక్కడ నిలబడి పని చేయాలనుకున్నాం, నిలబడి పని చేశాం. ప్రాణాలు మా కార్యకర్తలు పోతున్నా కూడా నిలబడి పని చేశాం. ఇదంతా కూడాను మనకి తెలియకుండా నేర్చుకునేదే అసలు విద్య. ఓకే. తెలిసి నేర్చుకునేది ఏదైతే ఉందో దానిలో ఈ పాఠము, ఈ కథ అంతా చెప్పి ఇందులో నీతి ఇది అని చెప్తే ఉపయోగం ఉండదు. అది టెక్స్ట్ బుక్, అది పరీక్ష రాసేసి మర్చిపోతారు. కానీ జీవన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియకుండా మనము ఆర్ఎస్ఎస్ నేర్పిస్తుంది. మనకు తెలియకుండా మన వ్యక్తిత్వము మారేలా చేస్తుంది. నాకు కాఫీలు తాగే అలవాటు లేదనుకోండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా 10 ఇళ్ళకి వెళ్ళినప్పుడు 10 చోట్ల కాఫీ ఇస్తారు, 10 చోట్ల టీ తాగవలసి ఉంటుంది. ఆరోగ్యానికి అది హాని. వ్యక్తిగతంగా ఆలోచిస్తే ఆరోగ్యానికి హాని. కానీ నేను ఆర్ఎస్ఎస్ పని కోసం అవసరమైతే 10 కప్పులు టీ తాగి అనారోగ్యం రావడానికి కూడా నాకు ఇబ్బంది లేదు. ఈ రకంగా తెలియకుండానే వ్యక్తి యొక్క జీవితంలో మార్పు తేవడమే ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత. మిగతా సంస్థల్లో ఏంటంటే ఒకరి పట్ల ద్వేషము, ఏం చేయాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని చెప్పడం. ఆర్ఎస్ఎస్లో ఇలా చెయ్యాలి అని చెప్పరు. ఓకే. మనంతటా మనకి అనిపించేలా చేస్తారు. నేను ఒక 10 సంవత్సరాలు ఇల్లు వదిలి అస్సాంలో పనిచేశాను. ఓకే. ఎంఎస్సి చదివిన తర్వాత పిహెచ్డి చేస్తూ, పిహెచ్డి మానేసి అస్సాంకి వెళ్ళమన్నారు. అస్సాంకి వెళ్ళాను. నేను వెజిటేరియన్. అస్సాంలో నాన్ వెజిటేరియన్ తినాలి. నాన్ వెజిటేరియన్ తినడానికి సిద్ధమయ్యాను. సో మనిషిలో తెలియకుండానే నేను ఈ మహత్తరమైన లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు వెజ్ నాన్ వెజ్ ఇది నాకు పెద్ద ఇష్యూ కాదు. నేను అవసరమైతే నాన్ వెజ్ తింటాను, కానీ గిరిజనుల మధ్య పనిచేస్తాను. ఓకే. అస్సాంకి వెళ్ళాలి, అక్కడ కొత్త భాష నేర్చుకోవాలి. దేశం కోసం పనిచేస్తాను, నేను కొత్త భాష నేర్చుకుంటాను, వాళ్ళలాగా మాట్లాడతాను. ఈ రకంగా ఆర్ఎస్ఎస్ తెలియకుండానే మనిషిని మారుస్తుందండి. బహుశా ఈ రకంగా మార్చగలిగేది కేవలము భారతీయ ఆలోచనతో నడిచేటటువంటి విద్యా విధానము మాత్రమే మార్చగలదు. ఆర్ఎస్ఎస్ భారతీయ విలువలకి పెద్దపీట వేస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్లో తెలియకుండా మనం మారి కార్యకర్తలం అవుతాము, పనిచేస్తాము, జీవితకాలం పనిచేస్తాం. ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసి మనం ఒక ఉద్యోగం చేస్తాం, 2 ఇయర్స్ అవుతుంది, 4,000 ఎక్కువ ఇస్తాడు, ఇంకో చోటుకి వెళ్ళిపోతాము. ఆర్ఎస్ఎస్లో అది లేదు. నేను ఈరోజు వచ్చానంటే నా జీవితపు చివరి క్షణం వరకు నేను దీంతోటే ఉన్నాను. 70 ఏళ్ళు 80 ఏళ్ళు. ఓకే. ఇంకోటి ఆర్ఎస్ఎస్లో లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వరని కూడా ఒక మాట ఉంది. అంటే దీని గురించి అది ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ సంస్థ బహిరంగ వ్యాయామాలు అవి చేస్తుంది. ఓకే. బహిరంగ వ్యాయామాల విషయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మహిళలు రాలేదు. కానీ మహిళలకు సంబంధించినటువంటి సంస్థ 1930sలోనే ఓకే ప్రారంభమైంది. అంటే ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభమైతే మహిళల ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సేవికా సమితి పేరుతోటి అది నడిచింది. మహిళల కార్యక్రమాలు జరుగుతాయి, చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ఎస్ఎస్ లాగానే రూట్ మార్చులు, కర్ర సాములు ఇవన్నీ చేస్తారు. మహిళలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దానిలో కూడాను ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ కానీ, బిఎంఎస్ కానీ, ఏబీవీపీ కానీ అన్నిట్లలో మహిళలు యువతులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ పని ఏదైతే ఉందో ఆరు బయట కూర్చోవడము చేయటము, దీనికి సంబంధించి ఆ శాఖ నడిచే సమయం ఉదయం 6 గంటలకి అనుకోండి. ఓకే, ఉదయం 6 గంటలకి మహిళలు ఇంటి పనులన్నీ వదిలేసి రాగలిగే పరిస్థితి మన దేశంలో ఉందా? లేదు. కాబట్టి అది కుదరదు.
అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు ఆర్ఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. 5 గంటల సమయంలో పిల్లలు ఇంటికి వస్తారు, లేకపోతే మిగతా పనులు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఆడవాళ్ళు రావడం కష్టం. కాబట్టి ఆడవాళ్లకు సంబంధించి, మహిళలకు సంబంధించి రాష్ట్ర సేవికా సమితి పనిచేస్తుంది. దానికి యూనిఫామ్ ఉంది, దానికి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. అది చాలా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద మహిళా సంస్థల్లో అదొకటి. ఓకే. కొన్ని లక్షల మంది సభ్యులు ఉన్నారు దానికి. దానికోసము వివాహం కూడా చేసుకోకుండా పనిచేసేటటువంటి మహిళా ఫుల్ టైమర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళని ప్రచారికలు అంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సంస్థలో మహిళలు రారు అంటే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకి రారు, కానీ ఆర్ఎస్ఎస్ యొక్క అన్ని సంస్థలు, ఆర్ఎస్ఎస్ యొక్క సార్వజనిక కార్యక్రమాల్లో మహిళలకు ప్రవేశం ఉంది. కానీ ఆర్ఎస్ఎస్ యొక్క మిగతా సంస్థలన్నిట్లలో మహిళలకు ప్రవేశం ఉంది. కాబట్టి ఇది పెద్ద వివాదపు విషయం అవుతుందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అంటారు. అంటే పొలిటికల్గా అంటే అది అంటే అందరూ చెప్పే విషయం. సో బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏంటి సార్ సంబంధం? బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి సంబంధము భావాత్మకమైనది, ఆదర్శాత్మకమైనది. ఏ ఆదర్శం కోసం, లక్ష్యం కోసం, భారతదేశం యొక్క పరమ వైభవం కోసం ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందో అదే పరమ వైభవం కోసము బీజేపీ రాజకీయ రంగంలో పనిచేస్తుంది. ఓకే. అయితే భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ లాగా ఒక స్వతంత్ర సంఘటన, దాని యొక్క సంస్థ అది. దాని నిర్మాణము, మెంబర్షిప్, అధ్యక్షుడు ఎవరు కావాలి, ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడాను బీజేపీ నిర్ధారిస్తుంది. దాంతో ఆర్ఎస్ఎస్ దాన్ని నిర్ధారించదు. అంటే ఒక రాష్ట్రానికి సీఎం కావాలంటే ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా అవసరం లేదు, అబద్ధం. అది ఒక దుష్ప్రచారం నడుస్తోంది. ఓకే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నది డిసైడ్ చేసేది ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు. ఓకే. కాబట్టి ఆర్ఎస్ఎస్ డిసైడ్ చేస్తుంది అన్నది, లేకపోతే ఆర్ఎస్ఎస్తో ఉన్నవాడే ముఖ్యమంత్రి అవుతాడన్నది, ఇవి అబద్ధాలు. ఆ రకంగా లేవు. ఈ రోజున బీజేపీలో 5 కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి స్థానానికి వెళ్ళి జాతీయ స్థాయి బాధ్యతల్ని పోషించినటువంటి వాళ్ళు ఈరోజు బీజేపీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఓకే. హిమాంత బిశ్వ శర్మ, మీకు శుభేందు అధికారి, ఓకే, పెమా ఖాండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ 3 వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు. యాక్చువల్గా ఓకే, వీళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా కాదు, బీజేపీకి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఇది ఆర్ఎస్ఎస్ ఏదో నిర్ధారిస్తుంది, ఇవన్నీ పత్రికల్లో వచ్చే ప్రచారాలు. దానికి ఆర్ఎస్ఎస్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. జాతి నిర్మాణ కార్యంలో అది చాలా బిజీగా ఉంది, చాలా విస్తరిస్తోంది, చేయవలసింది ఇంకా చాలా ఉంది, ఆ పని చేస్తోంది. రాజకీయాల్లో ఏమవుతుంది ఏంటన్నది అది బీజేపీకి సంబంధించిన విషయం. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావాలి అని అడిగినట్లయితే, ఆర్ఎస్ఎస్ ఆదర్శాలను కాంగ్రెస్ నమ్మినట్లయితే కాంగ్రెస్కి కూడా పూర్తి సమయ కార్యకర్తలు ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ సిద్ధంగా ఉంది. ఓకే. కాంగ్రెస్ వాళ్ళు అడగడం లేదు, ఆఫర్ అయితే ఓపెన్గా ఉంది. ఓకే. మోహన్ బాద్ గారు జెన్జీ కాన్క్లేవ్ చేశారు మొన్న. ప్రజెంట్ జెన్జీ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఏ విధంగా ఉన్నారు? మోహన్ బాద్ గారు మాట్లాడిన విధానం మీకు ఏ విధంగా? మోహన్ భాగవత్ గారు మాట్లాడింది 100% సత్యం. ఏవైతే విషయాలు మాట్లాడారో చాలా కరెక్ట్. మీకు జెన్జీ అని ఇప్పుడు పదం వస్తుంది. జెన్జీ, జెన్ ఆల్ఫా, మిలీనియల్స్, బూమర్స్, ఈ రకమైనటువంటి రకరకాల పేర్లతో జనాభాని డివైడ్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది సరైంది కాదు. ఫస్ట్ థింగ్. ఓకే. ఎందుకంటే అంటే నేపాల్లో కానీ, నేపాల్లో, బంగ్లాదేశ్లో తిరుగుబాటు ఏదో జరిగింది, దానికి జెన్జీ కారణము అని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవానికి ఆ 2 దేశాల్లో కూడాను జెన్జీ కోరుకున్న మార్పు వచ్చిందా? ఓకే. వాళ్ళు కోరుకున్నటువంటి పేదరికం పోవడం కానీ, వచ్చినటువంటి రెస్పాన్సివ్ గవర్నమెంట్ రావడం కానీ, వచ్చిన ప్రభుత్వంలో కరప్షన్ లేకుండా ఉండడం కానీ జరిగిందా? జరగనప్పుడు జెన్జీ మళ్ళీ రోడ్ల మీదకి ఎందుకు రావడం లేదు? జెన్జీ ఒకసారి రోడ్డు మీదకి వచ్చి నేపాల్లో బాలేన్ షాని తీసుకొచ్చింది, బంగ్లాదేశ్లో తారిఖుర్ రెహమాన్ని లేకపోతే మహమ్మద్ యూనుస్ని తీసుకొచ్చింది.
పరిపాలన సరిగ్గా జరగడం లేదు. ఈరోజు బంగ్లాదేశ్లో 18,000 మెగావాట్ల విద్యుత్ కావాలంటే 13,000 మెగావాట్ల విద్యుతే ప్రొడ్యూస్ అవుతుంది. జౌళి వాళ్ళ టెక్స్టైల్ మిల్స్ మూతబడిపోయినాయి. వాళ్ళ 8 గంటలకి దుకాణాలు మూసేయాలి, దుకాణాల మీద ఉన్న సైన్ బోర్డులని మూసేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. 12 గంటల పవర్ కట్. జెన్జీ ఏమైంది, ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదు? కాబట్టి జెన్జీ పాల పొంగులా ఉన్నట్లయితే జెన్జీకే నష్టం. అంటే ఒక సమస్య పైన పోరాడడం యువత అనేది మంచిదే కదా సార్? మొదటి నుంచి పోరాడుతున్నారు. ఏ రోజు పోరాడే దేశ స్వాతంత్రం కోసం చనిపోయిన వాళ్ళలో యువకులు ఎక్కువ. అవును. బలిదానం చేసిన భగత్ సింగ్ యువకుడు, కర్ర పుచ్చుకుని నడిచి పళ్ళన్నీ ఊడిపోయి జుట్టు తెల్లబడ్డ వ్యక్తి కాదు. ఎప్పుడైనా ఏ పోరాటమైనా యువతే. ప్రాణాలు ఇచ్చేది, లాఠీ దెబ్బలు తినేది, ముందుకెళ్ళి పోరాడేది యువత. కాబట్టి ఆర్ఎస్ఎస్లో కూడా యువత కాక ముసలాళ్ళు ఎక్కడున్నారు? ఆర్ఎస్ఎస్లో ఈరోజు ఫుల్ టైమర్స్గా పనిచేస్తున్న వాళ్ళు యువకులు, కార్యకర్తలుగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళు యువకులు. ఈరోజు ఆర్ఎస్ఎస్ యువ సమ్మేళనాల్ని దేశమంతా నిర్వహిస్తోంది. దాదాపు 1,00,000 యువ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. ఒక్కొక్క యువ సమ్మేళనంలో 2,000 మంది 3,000 మంది యువకులు పాల్గొంటున్నారు. యువతే అన్నిటికీ యువత. కాబట్టి ఈ ఒక ఇష్యూ తీసుకుని పోరాడిన తర్వాత ఇష్యూ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నట్లయితే దానివల్ల ఉపయోగం లేదు. అందుకనే ఇందాక ఆర్ఎస్ఎస్ ప్రార్థన ప్రస్తావన వచ్చినప్పుడు ప్రార్థనలో ఏం చెప్పాము? అఖండ ధ్యేయనిష్ట, అక్షయ వీరవ్రతము అని 2 గుణాల గురించి చెప్పాము. లైఫ్ లాంగ్ వర్క్ చేయాలి. నేను లైఫ్ లాంగ్ ఇదే తీవ్రతతో పనిచేయాలి. ఒక పనిని స్వీకరిస్తే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, నా పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాను, నేను పోర్నోగ్రఫీ చూసుకుంటూ కూర్చున్నాను. ఈరోజు అభిజిత్ దీప్కే ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉన్నాడో అతనికి పోర్నోగ్రఫిక్ దీనిలో మెంబర్షిప్ ఉందని చెప్పి ఈరోజు పేపర్లలో వస్తుంది. మళ్ళీ 2.0 జంతర్ మంతర్ 2.1 స్టార్ట్ చేస్తున్నారు. ఈ రకంగా సిజేపీ పైన కూడా ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ సిజేపీని ఏ విధంగా చూస్తుంది? ఈ దేశంలో యువత అనేక సార్లు రోడ్డు మీదకి వచ్చిందండి. ఓకే, మొదటిసారి కాదు. సిజేపీ కన్నా ముందు దేశంలో అసలు యువత రోడ్డు మీదకే రాలేదని ఎవరన్నా భావిస్తే పొరపాటు. ఓకే. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు? యువత. రామజన్మభూమి కోసం పోరాడింది ఎవరు? యువత. కశ్మీర్లో ఆర్టికల్ 370 పోవాలని పోరాడింది ఎవరు? యువత. ఈ దేశంలో మార్పు రావాలని చెప్పేసి రకరకాల పద్ధతుల్లో పోరాడుతూ సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు? యువత. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ మొట్టమొదటిసారి వచ్చిన విద్యార్థి సంస్థ కాదు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఎవరు? విద్యార్థులు కారు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. వాళ్ళందరి వయసు 30 ఏళ్ళు ఉంది. అందరికన్నా చిన్నవాడి వయసు 26. ఓకే, అందరికన్నా చిన్నవాడి వయసు 26. అందులో ఒకడు విద్యార్థి కాదు. కాబట్టి అది విద్యార్థి ఉద్యమము కాదు, అది జెన్జీ ఉద్యమము కాదు. ఓకే. నాయకుడు అభిజిత్ దీప్కే 36 ఏళ్ళండి. 40 ఏళ్ళకి ముసలాడైనప్పుడు 36 ఏళ్ల వాడు యువకుడు ఎట్లవుతాడు? ఓకే. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఫస్ట్ టైం కాదు ఇట్లా విద్యార్థులు రోడ్డు మీదకి రావడం. ఈ దేశంలో మొదటి నుంచి వస్తున్నారు. విద్యార్థుల పోరాటాలు చరిత్ర ఇప్పటిది కాదు, యువకుల పోరాట చరిత్ర ఇప్పటిది కాదు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు వచ్చింది, ఇది ఎంతకాలం ఉంటుంది, దీని లక్ష్యం ఏంటి, దీని ఆదర్శం ఏంటి, దీని పనితీరేంటి, ఇది ఎలా విస్తరిస్తుంది, దీని మీద చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి. ఒక కార్యక్రమము చేసి ఒకటి జరగగానే మనము దాన్ని ఏదో గేమ్ చేంజర్గా భావిస్తే, మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, మీరు విలేఖరి కాబట్టి. 2014-15లో కనయ్య కుమార్ అనేటటువంటి విద్యార్థి నాయకుడు ఢిల్లీలో అద్భుతమైన ప్రసంగం చేశాడు. ప్రసంగం చేయగానే అతను ఆజాదీ ప్రసంగం చేయగానే అతన్ని హీరో చేసి మీడియా అంతా తిప్పేసింది. ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? ఇప్పుడు ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. ఓకే, ఇది ఆయన పరిస్థితి. నువ్వు మాట్లాడకు, నువ్వు నోరు విప్పితే మాకు నష్టం అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు వామపక్ష విద్యార్థి సంస్థల నాయకులని చెప్పి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోరాడిన వాళ్ళందరూ ఎక్కడున్నారండి? వాళ్ళందరూ కూడాను రాహుల్ గాంధీకో రాజకీయ నాయకుడికో స్పీచ్ రైటర్స్గానో రీసెర్చర్స్గానో పనిచేస్తున్నారు. మీరు పోరాడిన లక్ష్యాలు ఏమిటి, మీరు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలు ఏంటి? కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ కూడా
అంత తొందరపడి మనము ముందే పోయాల్సిన అవసరం లేదు, కొంతకాలము ఆగాలి. కాక్రోచ్ జనతా పార్టీ యొక్క సిన్సియరిటీ ఏంటి, అది ఎంత పనిచేస్తుంది, అది ఎంత మేరకు వెళ్ళగలుగుతుంది, ఇవన్నీ కూడా చూడవలసి ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో ప్రజలను సంఘటితపరచడం అంత సులువైన పని కాదు. ఓకే, కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీకి బెస్ట్ ఆఫ్ లక్, అది ఏం చేస్తుందో చూద్దాము. కానీ ఇదే ఫస్ట్ విద్యార్థి పోరాటం అని కనుక భావిస్తే మనం పప్పులో కాలేసినట్టే. నేను ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్గా వెళ్ళినప్పుడు నా వయసు 23. నేను అప్పుడు జెన్జీయా కాదా? నేను ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్ అయినప్పుడు నేను జెన్జీ. నేను ఆర్ఎస్ఎస్లో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నేను జెన్ ఆల్ఫా. ఓకే, కాబట్టి జెన్జీ, జెన్ ఆల్ఫా ఈ డివిజన్స్కి అర్థం లేదు. ఏడాది దాటితే 365 రోజులు దాటితే మీ డెఫినేషన్ మారిపోతుంది. మీరు జెన్జీ నుంచి జెన్ ఆల్ఫా నుంచి జెన్జీ, జెన్జీ నుంచి మిలీనియల్, మిలీనియల్ నుంచి బూమర్స్, బూమర్స్ నుంచి ఇంకొకటి ఈ డెఫినేషన్స్కి అర్థం లేదు. యువత ఏదైతే ఉందో, యువతరము, యువ భావన అనేది ఉండాలి. 60 ఏళ్ళు వచ్చినా కూడా నేను యువకుడిని భావించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు యువకుడు. ఏజ్ వల్ల యువకత్వము రాదు, భావన వల్ల యువకత్వం వస్తుంది. 114 ఏళ్ల మహిళ తిరుపతి మెట్లు నడిచి ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంది. నా దృష్టిలో ఆమె యువత. ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళేసేసి 10,000 రూపాయలు టికెట్ కొనేసేసి దర్శనం చేసుకుని వెంకటేశ్వర అని చెప్పేసి దూరం నుంచి దండం పెట్టి లడ్డూ క్యూలో కూడా డబ్బులు ఇచ్చి ఎవడి చేతో లడ్డూలు తెప్పించేవాడు ఉన్నాడు చూడండి, వాడు ముసలోడు, వాడు 20 ఏళ్ళు ఉన్నా కూడా. ఓకే, యువత అనేది జెన్జీ అని డెఫినేషన్స్ సరైనవి కావు. యువతరము అనేది